ఉగ్ర దాడితో అగ్రరాజ్యం మరోసారి ఉలిక్కిపడింది. నైట్ క్లబ్లో ముష్కరుడు సృష్టించిన నరమేధానికి 50 మంది బలయ్యారు. మరో 53 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడిలో ప్రధాన సూత్రధారుని పోలీసులు మట్టుపెట్టారు. ఇది ఉగ్రవాద చర్యగానే అక్కడి ప్రభుత్వం భావించింది. మరోవైపు ఈ ఘాతుకం చేసింది తామేనంటూ ISIS ప్రకటించుకుంది. అమెరికాలోని ఆర్లాండో గే నైట్ క్లబ్లో ఉన్మాది కాల్పులు. 50 మందికి పైగా మృతి, 53 మందికి గాయాలు. గోడను పేల్చేసి ఆపరేషన్ చేపట్టిన పోలీసులు, 30 మంది బందీలకు విముక్తి. ఉన్మాది ఆఫ్ఘాన్ సంతతికి చెందిన ఒమర్ మతీన్గా గుర్తింపు. ఇది ఉగ్రవాద చర్యే, ఒబామా తమ పనేనంటూ ప్రకటించుకున్న ఐసిస్. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఆర్లాండో నగరంలో స్వలింగ సంపర్కులు వెళ్లే పల్స్ నైట్ క్లబ్ అది. టైం ఆదివారం తెల్లవారుజాము 2 గంటలు. కళ్ళు చెదిరే కాంతులు, అదరగొట్టే బీట్ మ్యూజిక్ లో ఊగిపోతున్నారు. కాసేపట్లో క్లబ్ మూసేస్తారనగా కాల్పుల మోత. రెప్పపాటులోనే ఓ ఉన్మాది కాల్పులు జరపడం, అప్పటిదాకా సందడిగా ఉన్న క్లబ్ కాస్త రక్తసిక్తమైంది. ఉన్మాది కాల్పుల్లో 50 మంది మృతి చెందగా 53 మంది గాయపడ్డారు. అమెరికాలో మరోసారి ఉగ్రదాడి అక్కడ వాళ్లను భయాందోళనకు గురిచేసింది. శనివారం జరిగిన కాల్పుల్లో యూట్యూబ్ గాయని కృష్ణ గ్రిమ్మీ మృతి మర్చిపోకముందే మరోసారి ఉగ్రవాదులు తెగబడ్డారు. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద కాల్పుల దుర్ఘటనగా చెబుతున్నారు. ఉన్మాది ఉన్నట్టుండి కాల్పులకు తెగబడడంతో అనేక మంది ప్రాణభయంతో పరుగులు పెట్టారు. కొందరు బాత్రూంలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. మొదట 20 మందే మరణించారని భావించినా చివరికి 50 మందికి పైగా చనిపోయినట్టు తేలింది. కాల్పుల విషయం తెలియగానే పోలీసులు క్లబ్ను చుట్టుముట్టినా 5 గంటల వరకు లోపలకు వెళ్లలేకపోయారు. పదుల సంఖ్యలో పోలీసు వాహనాలతో పాటు స్వాట్, స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ టీం బృందాల్ని రప్పించారు. ఉన్మాదిని మట్టుపెట్టేందుకు ముందుగా క్లబ్ పరిసరాలని పూర్తిగా ఖాళీ చేయించారు. బందీల్ని విడిపించేందుకు ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయించారు. పేలుడు పదార్థాలతో గోడను పేల్చేసి అత్యాధునిక వాహనం బేర్ క్యాట్తో స్వాట్ బృందాలు క్లబ్లోకి ప్రవేశించాయి. ఉన్మాదిని మట్టుబెట్టి 30 మందిని రక్షించారు. గాయపడ్డ వారిని ఆర్లాండో రీజనల్ ఆసుపత్రికి తరలించారు. ఆర్లాండో పోలీస్ చీఫ్ జాన్ మినా కథనం ప్రకారం మతీన్ రైఫిల్, హ్యాండ్ గన్తో క్లబ్లోకి వెళ్లేందుకు యత్నించాడు. అయితే అక్కడ గస్తీ ఉన్న పోలీసు అధికారి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇద్దరి మధ్య ఎదురుకాల్పులు జరగ్గా మతీన్ తప్పించుకుని క్లబ్లోకి వెళ్లి దారుణానికి పాల్పడ్డట్లుగా చెబుతున్నారు. So at approximately 02:02 hours this morning, we had an officer working at Pulse nightclub who responded to shots fired. Our officer engaged in a gun battle with that suspect. The suspect at some point went back inside the club where more shots were fired. This did turn into a hostage situation. Our SWAT officers exchanged gunfire with the suspect. The suspect is dead. He appeared to be carrying a rifle, an assault-type rifle, and a handgun, and had some type of device on him. That's what we're doing right now. క్లబ్లో కాల్పులకు తెగబడ్డ ఒమర్ మతీన్ను ఆఫ్ఘాన్ సంతతికి చెందిన వాడిగా గుర్తించారు. గతంలో నేర చరిత్ర లేని ఇతడికి ఇస్లామిక్ ఉగ్రవాదంతో ఏమైనా సంబంధాలున్నాయా అన్న కోణంలో విచారిస్తున్నారు. మతీన్కు స్వలింగ సంపర్కులంటే పడని కారణంగానే ఈ నరమేధానికి పాల్పడినట్లు అతని తండ్రి తెలిపాడు. Or even a violent crime once we have all the facts in place. We're at the very early stages, and as much as I would like to give you everything we have, we can't give you things that aren't 100% accurate because then it's not fair to you. So, well, again, since the subject has not been positively identified to the next of kin, there's not a whole lot more we can share with you at this time. Also bear in mind that we do not want to jeopardize the investigation. While we feel confident right now there are no other threats to the immediate area or the United States of America, we need to be certain of that before we put any further information out. కాల్పుల నేపథ్యంలో అధ్యక్షుడు బరాక్ ఒబామా భద్రతా అధికారులతో, ఉగ్రవాద నిరోధక విభాగాలతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనను ఇస్లామిక్ ఉగ్రవాద చర్యగా భావిస్తున్నట్లు ప్రకటించారు. Stand with the people of Orlando who have endured a terrible attack on their city. Although it's still early in the investigation, we know enough to say that this was an act of terror and an act of hate. And as Americans, we are united in grief, in outrage,
and in resolve to defend our people. The FBI is on the scene and leading the investigation in partnership with local law enforcement. I've directed that the full resources of the federal government be made available for this investigation. We are still learning all the facts. This is an open investigation. అయితే వీరంతా ఉన్మాది కాల్పుల్లోనే మరణించారా లేక పోలీసుల ఎదురు కాల్పుల్లో ప్రమాదవశాత్తు ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా అన్నది తెలియాల్సి ఉంది.